ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇప్పుడు చూసుకోవచ్చు, మనకు లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ ఇచ్చారు, కింద కామన్ వాష్రూమ్ ఇచ్చారు. లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇది హాల్ అండి. ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇందులో పూజా గది కూడా ఉంది. ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది అవుతుందండి. మనకు రైట్ సైడ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ విధంగా చూసుకుంటే ఈ విధంగా ఉంది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. పైన వచ్చేసి మనకు వేస్ట్ మెటీరియల్ ఇట్లా పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి ఈ డోర్స్ అనేది మనకు లోపల వస్తాయి. మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది. మీకు కిచెన్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందనేది క్లియర్గా. ఇది పూజా గది, టైల్ వర్క్ అయిపోయింది. మీరు చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. చాలా నీట్గా ఉంటుంది అండి. ఇది మనం కిచెన్ నుండి బయటకు వెళ్తే లెఫ్ట్ సైడ్ మనకు యూటిలిటీ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. మనం పైకి వెళ్తున్నామండి. ఇది మొత్తం 150 గజాల్లో ఉందండి. మనం పైకి వెళ్తే ఈ విధంగా ఉంది. మొత్తం 12 పిల్లర్లు అనేది వేయడం జరిగింది. చూసుకోవచ్చు, 16 mm రాడ్స్, 12 mm రాడ్స్ అనేది యూజ్ చేశారు. ఒక 1000 లీటర్ వాటర్ ట్యాంక్ అనేది యూజ్ చేశారు. ఇది మనం చూసుకుంటే ఖమ్మం హైవేకి జస్ట్ 50 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఉరుసుగుట్ట రోడ్డుకి, అది ఉరుసుగుట్ట. ఇది మెయిన్ రోడ్డు. మెయిన్ రోడ్డుకి 100 మీటర్స్ లోపల, అంటే 50 మీటర్సే ఉంటుంది. అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా వెహికల్స్ వెళ్తున్నాయి, దగ్గర ఉంటుంది. చూసుకోండి, తాళపద్మావతి కాలేజ్కి నియర్ బై ఉంటుందండి. ఒక కాలేజ్ కూడా కనిపిస్తుంది, చూసుకోండి. లేటెస్ట్గా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ ముందు బిల్డింగ్స్ ఉన్నాయి. ముందు వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి, చూసుకోండి.